ఇక్కడ బయోమెట్రిక్ వెళ్ళాను. సో అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీకు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. ఇక నేను మార్నింగ్ లేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక నా బయోమెట్రిక్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అనమాట. ఒకేసారి తినే సరిపోదని చెప్పేసి ఇంకా వచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటే మట్టి కుండలో చేపల కూర అనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో మీలో ఎంత మందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ అని తప్పకుండా. ఫాస్ట్ గా బయటకు అయితే వచ్చేసాను. ఇంకా టైం అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బస్ స్టాప్ అయితే వెళ్ళిపోతున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇంకా బస్ అయితే వచ్చేసింది, నేను వెళ్ళే బస్సు. సో ఇంకా నేను లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినారు. టికెట్ తీసుకుంటారు. నేనైతే బస్ పాస్ చూపించేసిన డ్రైవర్ అన్న చెక్ చేసి లోపలికి అయితే ఎంట్రీ చేసినాడు. సో నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా నేను దిగే లొకేషన్ అయితే వచ్చేసింది. ఇంకా లొకేషన్ కరెక్ట్ గా నేనైతే వచ్చేసాను. ఇంకా ఏ పక్క ఉంది ఆఫీస్ అని చెప్పేసి ఇంకా చూసుకోవాలన్నమాట. ఈ బయోమెట్రిక్ స్లాట్ బుక్ చేసేటప్పుడు మనకు అక్కడ కొన్ని ఏరియాస్ చూపిస్తుంది అనమాట. లైక్ మనకు ఫర్వానియా, జెహరా, సుభాన్ ఇలాంటివి కొన్ని ఏరియాస్ చూపిస్తుంది అనమాట. సో మనం వర్క్ చేసే చోటైనా లేకపోతే మనం ఉండే చోటైనా మనకి ఏది దగ్గర ఉందో అక్కడ మనం అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే మా కంపెనీ ఉండే ఏరియాలోనే ఈ ఆఫీస్ ఉంది బయోమెట్రిక్ చేసేది. సో అక్కడైతే బుక్ చేసుకున్నాను. నేనైతే నేను లోపలికి వెళ్ళి బిల్డింగ్ లో ఆ పోలీస్ అయితే అడిగాను అనమాట. సో ఈ మారు బయోమెట్రిక్ చేసుకోవాలని చెప్తే ఇక్కడ కాదు, ముందు ఆపోజిట్ ఉంది బిల్డింగ్, అక్కడికి వెళ్ళిపో అని చెప్పారు. నేను బుక్ చేసుకున్న లొకేషన్ వచ్చేసి ముబారక్ అల్ కబీర్ అనమాట. సో అదే అనమాట ఇది. ఈ బయోమెట్రిక్ ఆఫీస్ కి మన కంపెనీకి చాలా దగ్గర అనమాట. అందుకే నేను ఇక్కడ బుక్ చేసుకున్నాను. ఇక నా డ్యూటీ వచ్చేసి 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనకు 2 పనులు అయిపోతుందని చెప్పేసి నేనైతే బుక్ చేసుకున్నాను ఇక్కడ దగ్గర. లోపల ఎంటర్ అవ్వగానే మనం బుక్ చేసుకున్న స్లాట్ చూపిస్తే ఈ టోకెన్ అయితే ఇచ్చాడు అనమాట. ఇక టోకెన్ నెంబర్ తీసుకున్నారు కదా, అందరు కూర్చున్నారు కదా, అక్కడ వెళ్ళి కూర్చో అని చెప్పారు. ఈ టీవీలో మనకు మొత్తం చూపిస్తున్నారు. లోపలికి వెళ్ళి మనం ఎలా చేయాలి అంటే ఎలా ఫింగర్స్ పెట్టాలి, మనం ఎలా లోపలికి వెళ్ళి ఎలా చేయాలి బయోమెట్రిక్ అనేది అని చెప్పేసి మొత్తం అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఆ టీవీలోనే రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ నెంబర్లు వస్తున్నాయి కదా, అదే అనమాట టోకెన్ నెంబర్లు. సో ప్రతి ఒక్క టోకెన్ నెంబర్ ఏ మార్క్ వస్తా ఉంటే నా టోకెన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఇచ్చిన ఆ టోకెన్స్ అయితే మళ్ళీ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి మనం వాళ్ళ సివిల్ ఐడి తీసుకుంటారు. మన సివిల్ ఐడి తీసుకొని మొత్తం సిస్టమ్ లో అప్డేట్ చేస్తారు. మన బయోమెట్రిక్ అయిపోయినట్టు. సో నా బయోమెట్రిక్ అయితే అయిపోయింది. నేనైతే బయటకు వచ్చేసాను. లోపలికి వెళ్ళగానే నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను, బట్ అంత టైం అయితే పర్లేదు, 10 నిమిషాల్లో అయిపోయింది. ఇక ఫింగర్ స్కాన్స్ అన్ని చేశారు అండ్ ఐ స్కాన్స్ అన్ని చేసి ఇంకా సిస్టమ్ లో మొత్తం అప్డేట్ చేస్తారు. నా బయోమెట్రిక్ అయిపోయినట్టు. బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న మొబైల్ లో సాయిల్ యాప్ ఓపెన్ చేసి బయోమెట్రిక్ అయ్యిందా లేదా అని చెక్ చేశాను. మొత్తానికి నా బయోమెట్రిక్ అయిపోయింది. ఇంకా ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా చాలా మంది బయోమెట్రిక్ అయితే చేసుకోలేదు. చాలా మందికి అయితే స్లాట్ అనేది దొరకడం చాలా కష్టం. ఇదే బయోమెట్రిక్ గురించి లాస్ట్ 2 months చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. 10 దినాల్లో 20 దినాల్లో ఇలా అని చెప్పేసి. సో ₹1 ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉండే సాయిల్ యాప్ మొబైల్ నుంచి ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. సో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ మీద తీసుకొస్తా ఉంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా మందికి షేర్ చేయండి. మరి బాయ్.